నేను యూత్ పక్షాన, ప్రజల పక్షాన ఈ వీడియో చేస్తున్నాను. పెద్దోడిని కొట్టి పేదోడికి పెట్టడం రాబిన్ హుడ్ ఫార్ములా. ఈ ఫార్ములాని అనుసరించి ఎన్నో హాలీవుడ్ సినిమాలు, టాలీవుడ్ సినిమాలు, బాలీవుడ్ సినిమాలు ఈ రాబిన్ హుడ్ ఫార్ములాని అనుసరించి సినిమాలు తీసి వందల కోట్లు, వేల కోట్లు సంపాదించుకున్నారు. చిన్న చిన్న హీరోలు కూడా ఈరోజు ఈ ఫార్ములాని అనుసరించి పెద్ద స్టార్ హీరోలు అయినారు. చిన్న డైరెక్టర్లు ఈ ఫార్ములాని అనుసరించి పెద్ద స్టార్ డైరెక్టర్లు అయినారు. నిర్మాతలు వేల కోట్లు సంపాదించుకున్నారు. అదే రియల్ రాబిన్ హుడ్ మీ లైఫ్లోకి వస్తే గజగజ వణికిపోతున్నారు. దొంగ అంటున్నారు, విలన్ అంటున్నారు. అంటే మీరు సినిమాలు తీసి ప్రజలకు మీరు ఇచ్చిన మెసేజ్ రాబిన్ హుడ్ ఏ విధంగా చేస్తున్నాడో అటువంటి సినిమాలు మీరు చేయొచ్చు. మీరు చేసే సినిమాలను ప్రజలు, యూత్ అనుసరించి రియల్గా తయారవుతారు వాళ్ళు. ఆ విధంగా వచ్చిన వ్యక్తే ఈ రాబిన్ హుడ్ రవి. చిరంజీవి గారు ఠాగూర్ సినిమా తీసినాడు. మరి ఠాగూర్ సినిమా తీసినప్పుడు ఆ సినిమా భారీ హిట్ కొట్టిన రోజు ఎంతో సంతోషించినాడు చిరంజీవి గారు. ఆయనకు సొసైటీలో గొప్ప నేమ్ వచ్చింది. మరి ఆ రోజు అనిపించలేదా, నేను ఈరోజు ఈ ఠాగూర్ సినిమా తీస్తే ఈ ఠాగూర్ సినిమా లాగా జనాల్లో ఎవడో ఒకడు పుట్టుకొస్తే ఎట్లా అనేసి. మీరు తీసిన సినిమాల వల్లనే ఈ యూత్లో రెవల్యూషన్ వచ్చి ఇప్పుడు వచ్చినాడు ఠాగూర్. ఇప్పుడు రియల్ ఠాగూర్ వస్తే మీరు విలన్, దొంగ అంటున్నారు. ఈ ఐబొమ్మ రవి బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేస్తున్నాడు. ఓకే, మనం రవి చేస్తున్న దానికి మనము రవి వైపు మాట్లాడకూడదు. ఎందుకంటే అది చట్టరీత్యా నేరము, సైబర్ క్రైము. రవి చేస్తున్న దానికి మనం ఎప్పుడూ సమర్థించకూడదు, అది తప్పు కూడా. కానీ రవి లాంటి వాళ్ళు తయారు కావడానికి కారణం ఎవరు? సినిమా ఇండస్ట్రీ వాళ్ళే. సినిమాలు చూడడం వల్లనే ఇలాంటి రాబిన్ హుడ్లు తయారవుతున్నారు. దిస్ ఈజ్ ట్రూ. రవి లాంటి వాళ్ళు బెట్టింగ్ యాప్లు చేస్తున్నారు, ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు. వీళ్ళ వలన ఎంతోమంది ఫ్యామిలీలు రోడ్డున పడుతున్నాయి, ఎంతోమంది యూత్ చనిపోతుంది అని ఈరోజు మీడియా ముందుకు వచ్చి ఇండస్ట్రీ పెద్దలు వాదిస్తున్నారు. మీ ఇండస్ట్రీలో ఏ హీరో బెట్టింగ్ యాప్లకు ప్రమోట్ చేయలేదా? ఏ యాక్టర్ బెట్టింగ్ యాప్లకు ప్రమోట్ చేయలేదా? కానీ బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసి ఈరోజు కేసుల్లో కొంతమంది తిరుగుతుంటారు, కానీ లోపల జైల్లో పోయి ఎవరు కూర్చోలేదు. అంటే వాళ్ళకు ఒక న్యాయము, ఇటువంటి రవి లాంటి వాళ్ళకు ఒక న్యాయమా? సినిమా ఇండస్ట్రీ హీరోలు, యాక్టర్లు బెట్టింగ్ యాప్ల మీద ప్రమోట్ చేస్తే ఎంతమంది ఫ్యామిలీలు, హీరోలు ఆ బెట్టింగ్ యాప్ల ప్రమోషన్ వలన ప్రజలు ఎంతమంది అట్రాక్ట్ అయ్యి ఈ బెట్టింగ్ యాప్లకు అలవాటు పడ్డారు. తెలంగాణలో ఎంతమంది చనిపోలేదు, ఎంతమంది యూత్ అప్పుల పాలై సూసైడ్ చేసుకొని చనిపోయినారు పిల్లలు. దానికి కారణం ఎవరు? ఇండస్ట్రీలో వ్యక్తులు కాదా? పైరసీ గురించి మాట్లాడితే ఐబొమ్మ రవి పైరసీ చేసినాడు అంటే ఎంతమంది స్టార్ డైరెక్టర్లు వేరే వాళ్ళ కథను, వేరే వాళ్ళ స్టోరీని తీసుకొచ్చుకొని, వాళ్ళు తీసిన సినిమాలు తీసుకొని వచ్చుకొని ఇక్కడ వీళ్ళు సినిమాలు తీస్తున్నారు, కాపీ కొట్టి సినిమాలు తీస్తున్నారు. ఈ కాపీని పైరసీ అనరా? ఇది పైరసీ కాదా? వందల కోట్లు, వేల కోట్లు ఈ పైరసీ చేసిన సినిమాల వలన మీరు దొబ్బడం లేదా? హీరోలు ఏమన్నా సాఫ్ట్వేర్ల కన్నా పెద్ద కష్టం ఏమైనా పడుతున్నారా? ఒక సినిమా తీయాలంటే 200 కోట్లు, 300 కోట్లు ఒక్కొక్క హీరోకి కావాలా? ఏమయ్యా అంటే ఇంతెత్తు టేబుల్ మీద నుంచి కిందకు దుంకాలంటే కూడా ఆయనకు ఒక డూపు కావాలా. సొంతంగా ఏ పని ఆయన సొంతంగా చేయడు. డూపే 80% చేస్తాడు, ఈయన ఒక 20% చేస్తాడు. డూపుకి మాత్రం కూలీ ఇస్తారు. ఈయనకు మాత్రము ఈ 20% చేసిన ఈ కష్టంతో చేసిన ఈ హీరోకి మాత్రం పాపం 200 కోట్లు, 300 కోట్లు. ఈ హీరోకి 200, 300 కోట్లు రెమ్యునరేషన్ ఇవ్వడం వల్లనే సినిమా ఇన్ని 100 కోట్లు, 500 కోట్లు, 1000 కోట్లు చేస్తుంది. ప్రజల మీద ఈ టికెట్లు భారం పడుతుంది. టికెట్ల రేట్లు పెంచి మధ్యతరగతి ప్రజలు, పేద ప్రజలు సినిమా చూడాలంటే మర్చిపోయినారు. మరి ఐబొమ్మ లాంటి వాళ్ళకి పోతారు. మరి తప్పేముంది? మీరు చేస్తున్నది తప్పు కానప్పుడు వాళ్ళు చేస్తున్నది తప్ప చెప్పండి. వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఎంటర్టైన్మెంట్, సినిమా అంటే ఎంటర్టైన్మెంట్. అది ఇంతకుముందు రూపాయి, 2 రూపాయలు, 3 రూపాయలు, 5 రూపాయలు, 10 రూపాయలు ఉన్న కాలంలో హ్యాపీగా చూసినారు. హీరోలకు 1 లక్ష రూపాయలు, 2 లక్షలు రెమ్యునరేషన్ ఇచ్చినారు 15 ఏళ్ళ కిందట, 20 ఏళ్ళ కిందట. మరి ఈ 15 ఏళ్ళు, 20 ఏళ్ళకే మీకు 200 కోట్లు, 300 కోట్లు. ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్ 15 ఏళ్ళు దాటిన వాడికి 200 కోట్లు, 300 కోట్లు ఏమన్నా ఇస్తున్నారా శాలరీస్? అంటే ఈ 15 ఏళ్ళ ఎక్స్పీరియన్స్కే మీకు 200 కోట్లు, 300 కోట్లు ఇవ్వాల్సి వస్తుంది. మీకు ఇవ్వాల్సిన భారం వల్లనే ఇక్కడ టికెట్ రేట్లు పెంచి ఇష్టానుసారం అమ్ముతున్నారు. ఇది తప్పు కాదా? దీని గురించి ప్రశ్నించకూడదా?
డ్రగ్స్ విషయానికి వస్తే డ్రగ్స్ విషయంలో ప్రజలు బయటపడుతున్నారా? మీ హీరోలు, హీరోయిన్లు, యాక్టర్లు వీళ్ళే కదా డ్రగ్స్ కేసులో జైల్లో కూర్చుంటున్నది. వీళ్ళ వలన మళ్ళీ సొసైటీకి ఏం మెసేజ్ అందుతుంది? యూత్ నేర్చుకోమంటే నేర్చుకోదా? మీరు చేసిన తప్పు కాదా? మరి మిమ్మల్ని ఎందుకు లోపల పెట్టడంలే? మీ మీద కేసులు ఎందుకు కావడంలే? ఏదో కేసులు అనేది 4 సార్లు లోపలికి బయటికి తిరుగుతారు, అయిపోయా, ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటుంటారు. ఇదా చిరంజీవి గారు ఠాగూర్ సినిమా చేసినాడు. ఠాగూర్ సినిమా తీయడం వలన ఆయన యూత్ అట్రాక్ట్ కాదా? మరి యూత్ అట్రాక్ట్ అయ్యి ఆ రాబిన్ హుడ్ లాంటి వ్యక్తి, మీరు చేసిన ఠాగూర్ లాంటి వ్యక్తి రియల్గా పుట్టాడు. పుడితే భయపడుతున్నారు మీరు. ఆ వచ్చిన వ్యక్తి ఏదో వేరే ఇండస్ట్రీ మీద వల్ల మీ సినిమా ఇండస్ట్రీ మీద పడ్డందుకు మీరు బాధపడుతున్నారు. అదే వేరే ఇండస్ట్రీ మీద పడింటే మీరు లోపల సంతోషించుకొని బయటకు వచ్చి మరి దాని మీద ఒక 3 నెలలకే 6 నెలలకే సినిమా తీసేవాళ్ళు. మరి దాని మీద 100 కోట్లు 1000 కోట్లు సంపాదించుకునేవాళ్ళు. కాపీ కొట్టి పైరసీ చేసిన సినిమాలు 100 కోట్లు 1000 కోట్లు సంపాదించుకోలే. మరి ఇదంతా చూస్తే 10 మంది దొంగలు కలిసి ఒకరిని పట్టుకొని దొంగ 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 అని అరిచినట్టుంది. ఐబొమ్మ రవి చేసింది అయితే ముమ్మాటికి తప్పే, దానికి తగ్గట్టు శిక్ష వేయాల్సిందే. కానీ ఆ రవి లాంటి వాళ్ళు పుట్టడానికి కారణమైన వ్యక్తులను కూడా లోపల పెట్టాలా? ఇన్ని సినిమాలు తీస్తున్నారు, ప్రజలకు ఏమైనా ఉపయోగపడుతున్నాయా? ఏమైనా ఉపయోగపడే సినిమాలు ఏమైనా తీస్తున్నారు? రేపు నాగార్జున గారు శివ సినిమాని రిలీజ్ చేస్తున్నాడు. 36 సంవత్సరాలు దాటింది అంటూ నేను మళ్ళీ రిలీజ్ చేస్తున్నానని ప్రమోట్ చేసినాడు. సైకిల్ చైన్ పట్టుకొని వచ్చినాడు ఆయన. మా టైంలోనే శివ సినిమా చేయడం వలన కాలేజీల్లో పిల్లలు ఏం చేసినారు? సైకిల్ చైన్లు పట్టుకొని కొట్లాడుకున్నారు ఆ టైంలో. ఇప్పుడు మరి ఆయన మళ్ళీ రిలీజ్ చేస్తానంటారు. ఆయన్ని అడగండి ఒకసారి పోయి నాగార్జున గారిని, ఎన్ని కాలేజీల్లో ఎంతమంది పిల్లలు సైకిల్ చైన్లు పట్టుకొని కొట్లాడలే? ఇదే మెసేజ్ అందించేది. ఈరోజు మళ్ళీ రిలీజ్ చేస్తే మరి ఈ క్రిమినల్ మెసేజెస్ కదా ఇవి? మరి దీన్ని పట్టుకొని పిల్లలు రేపు సైకిల్ చైన్లు పట్టుకొని కొట్లాడుకుంటారు. మరి ఇది మీరు మంచి మెసేజ్ సొసైటీకి అందిస్తున్నది? పుష్ప సినిమా తీయడం వలన ఏం ఉపయోగం ఉంది? రేపొద్దున పిల్లలు గంధపు చెక్క స్మగ్లర్లు తయారై వస్తారు, ఈ ఠాగూర్ ఈ రవి మాదిరిగా. దానికి కారణం ఎవరు? స్మగ్లింగ్ ఎట్లా చేయాలో ఎవరికి తెలియదు. కానీ వీళ్ళు సినిమాలు చేసేయడం వల్లనే ఇవన్నీ తెలుస్తాయి, యూత్కి తెలుస్తుంది. హీరో బొక్కలు పడిన షర్ట్లు, బొక్కలు పడిన ప్యాంట్లు వేసుకొని తిరిగితే పిల్లలు రేపొద్దున స్టూడెంట్లు, యూత్ ఈ బొక్కలు పడిన ప్యాంట్లు వేసుకొని తిరుగుతున్నారు. అరే భిక్షగాళ్ళు కూడా బొక్కలు పడిన బట్టలు వేసుకోవడానికి నామూషపడుతుంటే పిల్లలు బొక్కలు పడిన ప్యాంట్లు వేసుకొని తిరుగుతున్నారు. దీనికి కారణం ఎవరు? సినిమా ఇండస్ట్రీ హీరోలు కాదా? హీరోలు ఏ విధంగా యాక్టివిటీ చేస్తే బయట యూత్ ఆ విధంగా చేయాలనుకుంటుంది. యూత్కి, సొసైటీకి మంచి మెసేజ్ ఇవ్వాలి. కానీ ఇటువంటి మెసేజ్ డ్రగ్స్కి సంబంధించిన సినిమాలు తీస్తారు. అక్కడెక్కడో ఎవడో ఒకడో ఇద్దరో అక్కడెక్కడో విషయం కూడా ఎవరికి తెలియదు డ్రగ్స్ గురించి. అది మీరు సినిమా చేసి ఇన్ని వేల కోట్ల మంది చూస్తారు ఆ సినిమాని. వాళ్ళందరూ చెడిపోరా? ఇది తప్పు కదా? మీకు తప్పు అనిపించడం లేదా? మీరేం 100 కోట్లు 1000 కోట్లు దెబ్బేస్తుంటారు లోపల ఈ సినిమా తీసుకొని. సొసైటీకి మెసేజ్ మీరు ఇచ్చేటప్పుడు ఎట్లుండాలి? ఇంతకుముందు కృష్ణ గారు, ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు ఎలాంటి సినిమాలు చేసేవాళ్ళు? ఒకసారి బ్యాక్ సైడ్ పోయి మీరు చూడండి. ఇట్లాంటి డ్రగ్స్కి సంబంధించినటువంటి ఏమైనా సినిమాలు తీసేవాళ్ళ వాళ్ళు? ఇటువంటివి ఏమైనా క్రిమినల్ యాక్టివిటీకి సంబంధించిన సినిమాలు ఏమైనా తీసినారా? రాబిన్ హుడ్ గుండాకి సంబంధించిన సినిమాలు ఏమైనా తీసినారా? నడి రోడ్ల మీద నరుక్కోవడం, పొడుచుకోవడం. మీరు సినిమాలు తీయడం వల్లనే యూత్ 100కి 80% తయారైపోతున్నారు. ఇది నిజం కాదా? మీరు ఒప్పుకోవాలి. ఇది యూత్కి ఎంటర్టైన్మెంట్, సంతోషంగా ఉండే సినిమాలు తీయండి. దేనికేం గ్రాఫిక్స్ అవసరం లే. హ్యాపీగా మీరు ఎటువంటి సినిమాలు తీసినా ప్రతి ఒక్కరు యూట్యూబ్లో వచ్చేట్టు చూస్తున్నారంటే మీరు తీసే సినిమాలు ఎందుకు చూడరు? మీరు వాంటెడ్లీ 100 కోట్లు 1000 కోట్లు దెబ్బేయడానికి ఈ సినిమాలు తీసి మా 500 కోట్లు 1000 కోట్లు పెట్టి తీసినాము, మేము పాన్ ఇండియా వరల్డ్ వైడ్కి వెళ్ళిపోతున్నాము. పోండి, మీరు 100 కోట్లు మీరు ఎక్కడైనా పోండి. మాకు టికెట్లు రీజనబుల్ దొరికేటివి 2000 3000 పెట్టి అమ్మడానికి హక్కు మీకు ఎట్లా వస్తుంది? డబ్బులు మావు కదా. మీ ఇష్టానుసారం రేట్లు వేస్తామంటే ఒక డైరెక్టర్ అంటాడు, మీకు నచ్చితే సినిమా చూడొచ్చు, నచ్చకపోతే సినిమా చూడొద్దు అంటాడు. ఎట్లా చూడమయ్యా? ఎంటర్టైన్మెంట్ అన్నాక ప్రతి ఒక్కరు చూస్తాడు. ప్రతి ఒక్క పిల్లోనికి సినిమా చూడాలి. ఈ ఎంటర్టైన్మెంట్ అనేది ప్రతి ఒక్కరికి అవసరం, దానికి తగ్గట్టు ఉండాలి. ఈరోజు రవి చేస్తున్నది తప్పైతే ఇప్పుడు ఇండస్ట్రీలో హీరోలు, యాక్టర్లు చేస్తున్నవి కూడా తప్పే. బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేయలేదా హీరోలు, యాక్టర్లు? రవి ఒకటే ఇది చేసినాడా? రవిని నేను ఎంకరేజ్ చేయడంలే, కానీ
వీళ్ళని కూడా లోపల పెట్టాలంటున్నాను. బయట ఎందుకు తిరుగుతున్నారు వీళ్ళు లోపల ఉండాలి కదా. వీళ్ళు ఓన్లీ అటెండ్ అవుతున్నారంటే అటెండ్ అవుతారు, 4 రోజుల తర్వాత అన్ని లోపలే మూతపడిపోతాయి. ఇవన్నీ బయటకు వస్తాయా? ఫస్ట్ దొరికిన రోజు లోపల పెట్టాలి కదా. రవి ఇప్పుడు దొరికిన వెంటనే లోపల పెట్టినారు కదా. అట్లనే వీళ్ళు కూడా దొరకంగానే లోపల ఎందుకు పెట్టడంలే? ఊరికే పిలుస్తున్నారు, మాట్లాడుతున్నారు, పంపిస్తున్నారు. ప్రజలకు ఉపయోగపడే సినిమాలు చేయండి. ప్రజలను యూత్ని చెడగొట్టే సినిమాలు చేయకండి. మీరు చేసే సినిమాల వల్లనే యూత్ ప్రజలు తయారవుతారు. కాబట్టి మీరు ప్రజలకు మంచి మెసేజ్ ఓరియంటెడ్ ఫిల్మ్స్ చేయండి. అంతేగాని ఈరోజు రవి లాంటి ఈ ఠాగూర్, రాబిన్ హుడ్ రవి లాంటి వ్యక్తులు నిజంగా బయటకు వచ్చేసరికి మీరు భయపడుతున్నారు. మీరు తీసిన సినిమాలు రవిలాగే చేస్తున్నారు. మీరు రవి కన్నా భయంకరంగా సినిమాలు చేస్తున్నారు మీరు. మరి దాంట్లో మీరు హ్యాపీగా ఫీల్ కావడంలే? 100 కోట్లు 1000 కోట్లు తీసుకోవడంలే? మరి ఆ రోజు మీరు హీరోలే కదా, విలన్ ఎందుకు కాలే? ఆ రోజు ఎందుకు కావడంలే? మీరు తీసే సినిమాల వల్లనే కదా వీళ్ళు రవి లాంటి వాళ్ళకి ధైర్యం వచ్చి తయారైండేది. కాబట్టి రవి లాంటి వాళ్ళు తయారు కాకూడదంటే మీరు మంచి మెసేజ్ ఓరియంటెడ్ ఫిల్మ్స్ చేయండి. అంతేగాని ప్రజలను ఇబ్బంది పెట్టి యూత్ సర్వనాశనం అయ్యే సినిమాలు చేయకండి దయచేసి.